కాకినాడ ఏడీబీ రోడ్డుకి సంబంధించండి, అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండింగ్తో వచ్చిన ఆ రోడ్డు. అప్పుడు ఆ ఫండ్స్కి ఏడీబీ వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆ ఫండ్ దగ్గర కొంత స్ట్రగుల్ అయింది. దానివలన అది వాస్తవం నేను ఒప్పుకుంటా. కాకపోతే వీళ్ళు వచ్చి 7 నెలలు అయింది కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారు అది కూడా వర్క్ అయితే ఏం ఆగల. ఇప్పుడు ఆ ఏడీబీ రోడ్డుకి సంబంధించి నాకు తెలుసు 300-350 crores సంబంధించి 4-way రోడ్, ఇదివరకు 2-lane రోడ్ ఉంటే అది 4-way రోడ్ అవుతుంది. ఆ 4-way రోడ్లో ఏడీబీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ దగ్గర నుంచి రావాల్సిన ఫండింగ్, ఆ ఫండింగ్తో కొంత ఇదైంది. కాకపోతే వర్క్ అయితే జరుగుతూ ఉంది, కాకపోతే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ కాలే. మరి ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు పిఠాపురం అదే ఆ రోడ్డు మీదే ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళాలి. మరి ఆ రోడ్డు మరి వీళ్ళు వచ్చి 7 months అయింది, కనీసం ఏ రకమైన మరమ్మతులు చేశారో ఒకసారి దాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూస్తే ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయింది, ఆ ప్యాచ్. అక్కడైతే గోతులు ఉన్న చోట యాక్సిడెంట్ అయితే జరగల, ఆ రోడ్ అంతా కూడా సాఫీగానే ఉంది. ఇది కూడా మనం కూడా ఒకటి అవగాహన చేసుకోవాలండి. ఆ రోజు ఆ గేమ్ చేంజర్ ఆ ఫంక్షన్లో ఇదే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఏ రకంగా మాట్లాడారు, యువతని ఏ రకంగా ప్రోత్సహించారు. మీరు అందరూ కూడా సైలెన్సర్లు ఇప్పేయండి, లేకపోతే ఆ జోష్ రాదు. మరి ఈ రకమైన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇంకా ఉద్యోగాలు రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నా. ఇది లెజిటిమేటా అని అడుగుతా ఉన్నా. ఒక మీరు డెప్యూటీ సీఎం పోస్ట్లో ఉండి ఈ రకమైన మాట తీరు ఉండొచ్చా అని నేను అడుగుతా ఉన్నా. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.